ఆ ఒక్కడిని సంపాదించుకోగలిగితే నువ్వు యేసుకు చెందిన వ్యక్తివి మాత్రమే కాదు, యేసు నీకు చెందిన వ్యక్తిగా మారిపోగలిగితే, ఆ ఒక్కడిని నువ్వు ఒక ఆస్తిలాగా ఆర్జించగలిగితే ఇక నీకు ఎదురు లేదంతే. ఎదురు లేదు. ఈ ప్రపంచం కాదు, విశ్వమే నీ మాట వింటుంది. ఈ భూలోకమే కాదు, ఈ ప్రకృతే కాదు, ఈ పంచభూతాలే కాదు. ఎందుకంటే విశ్వ నిర్మాణకుడు, విశ్వ పరిపాలకుడు, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీ వాడయ్యాడు. ఇక దేవదూతలు అప్పుడు నీకు పరిచారకులు అవుతారు. ముఖాముఖి వాళ్ళతో సంభాషించగలిగే అంతస్తు వస్తుంది. దేవదూతల పరిచర్య నీకు చేయటం ఎప్పుడన్నా చూసావా నువ్వు? పెద్దగా చూడలేదు అనండి, చూడలేదు అనండి. కానీ మీకు తెలుసా, సీమోను పేతురుని వచ్చి చేయి పట్టుకొని ఇనుప గేట్లు కూడా దాటించాడు. ఎక్కడా? అదేదో ఎక్కడో ఉందిలే, అపోస్తల కార్యం 12లో. దేవదూత వచ్చి 16 సైనికుల మధ్యలో ఉన్న సీమోను పేతురుని గేట్లు ఓపెన్ చేసి చెయ్యి పట్టుకొని ఇనుప గవిని దాకా నడిపించి వెళ్ళిపోతాడు దూత చేయి పట్టుకొని నడవటం ప్రత్యక్షంగా చూస్తాడు సీమోను. ఎట్లా అంటే ఏదో భూమి మీద మనుషులుగా ఉండటమైతే ఉన్నారు, కానీ వాళ్ళు పూర్తిగా పరలోకానికి చెందిన వ్యక్తుల్లాగానే బతికేశారండి. వాళ్ళ మాట వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ వ్యవహారం వేరు, వాళ్ళ ఆత్మీయత వేరు, వాళ్ళ అంతస్తు వేరు, వాళ్ళకి దేవునితో ఉన్న సంబంధం వేరు. అంతేకాదు దేవుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి కూడా వేరు. అది ఆ మెట్టు సాధన చేయాలండి. చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి కుయుక్తులు అన్నీ తిక్కల వ్యవహారాలు చేసి ఏదో ప్రజల్లో గుర్తింపు పొందుకుందాం అనేది కాదు. ఒరిజినల్గా ఆత్మీయ జీవితాన్ని సాధన చేసి ఆ అంతస్తు ఎక్కినోడు ధన్యుడు. నేను ఒక పక్క పోరాడుతున్నా, తిప్పలు పడుతున్నా, మీలో ఇంతమందిలో కొందరైనా ఆ మెట్టుకు ఎక్కాలని నేను ఎదురు చూస్తున్నా. అందరెక్కితే ఇంకా ఆనందం.